కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్ యాక్టులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. హైదరాబాద్ ఐఏఎస్ సదనం నుంచి ఓవైస్ హాస్పిటల్ వరకు కార్మికులు, ఉద్యోగులు ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. చేతుల్లో ఐఎన్టీయూసీ జెండాలు, ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. కొత్తగా తీసుకొచ్చిన లేబర్ కోడ్లు కార్మిక హక్కులను హరించేవని ఆరోపించారు. పర్మనెంట్ ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్ట్ విధానాన్ని ప్రోత్సహించడం, యూనియన్ హక్కులను బలహీనపరచడం వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల హక్కులను పరిరక్షించేందుకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు దేశవ్యాప్తంగా ఈరోజు సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వము కార్మికులకి వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లు తెచ్చి కార్మికులను బానిసలుగా మార్చడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. కార్పొరేట్ సంస్థలకి లాభం చేకూర్చడానికి కార్మికులకి కనీస వేతనాలు లేకుండా పని గంటలు 12 గంటలకు 14 గంటలకు పెంచాలని, అలాగే కార్మికులకు ఉన్నటువంటి హక్కులన్నింటినీ తీసేసి వీళ్ళందరినీ కూడా కట్టు బానిసలుగా మార్చేటువంటి కుట్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. దాన్ని నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ కూడా సమ్మెలో పాల్గొంటా ఉన్నాయి. సార్వత్రిక సమ్మె అనేది నిర్వహిస్తా ఉన్నాము. ఈ సమ్మెలో అనేక రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు కానివ్వండి, సంఘటిత అసంఘటిత రంగం కార్మికులు కానివ్వండి, వివిధ రంగాలలో విభాగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ స్వచ్ఛందంగా సమ్మెలో ఉన్నారు. ఈ రోజు ఇంత ప్రజానికం ఎందుకు సమ్మెలో దిగాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ప్రైవేటు లేబర్ కోడ్లని నరేంద్ర మోడీ ప్రజలకు వ్యతిరేకంగా, కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్నారు. దాన్ని తిప్పికొట్టి వెనక్కి తీసుకోవాలి అని పోరాడి సాధించుకున్న 29 చట్టాలను యథావిధిగా కొనసాగించాలని, పని గంటల పెంపు అనేది తీసుకొస్తున్నారు. యథావిధిగా పాత పని గంటలనే కొనసాగించాలి, 8 గంటలు అనేది.